జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి కొంచెం చూద్దాం. పోయిన ఎపిసోడ్లోనూ మనం దీని గురించి ఎక్కువ మాట్లాడాం. మర్యాద అనే ఒక రోగం ఉందే, వ్యాధి. అది ఏ విధంగా స్వతంత్రంగా ఉంది, శిష్యుణ్ణి అది ఏ విధంగా బాధిస్తుంది, దాని గురువుకి కూడా మర్యాద అనేది వస్తుంది. శిష్యులు పొగిడి మాట్లాడడం వల్ల శిష్యులు పైనుంచి కింద పడే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా చూస్తే గురువుగారి స్థానం అనేది ఉన్నత స్థానంగా ఉంది. అతను అక్కడి నుంచి కింద పడిపోతే అతనికి సాధారణంగా దెబ్బ తగలడం అనేది లేదు. ఇలా పడే దెబ్బకి అతను మళ్లీ పైకి రావడం లేదు. అందువల్ల గురువు చాలా మెలకువగా ఉండడం అవసరం. ఎందరో శిష్యులు ఏం చేస్తున్నారంటే గురువుగారి మాట కొంచెం కూడా వినిపించుకోవడమే లేదు. అలాగే వాళ్ళు మనసు పోయే పోకడలో అప్పుడే స్వతంత్రంగా ఉంటున్నారు. పైగా వేరే మనకేంటి అనే స్థానాన్ని ఏర్పరచుకుందాం అని కూడా అనుకుంటున్నారు. మన మధ్య ఒక పొజిషన్ అనేది రానివ్వండి, మన ప్రజలు మనల్ని చూసిపోనీలే, మనకు ఒక పెద్ద స్థానాన్ని ఇవ్వచ్చు. ఈ విధంగా శిష్యుల మనసులో మర్యాదకి ఒక వెర్రి ఏర్పడిపోతోంది. అందువల్ల గురువుకి చాలా కష్టమైపోతోంది. కానీ శిష్యుడు కిందికి నెట్టబడతాడు. ఈ విధంగా ఒకసారి ఏమైందంటే, ఒక గురువు గారితోటి ఒక శిష్యుడు వచ్చి అతని శిష్యునితోటి పరమ వినయంతో ఉన్నాడు. అందరూ ఏమంటారంటే, కొన్ని సమయాల్లో శిష్యుడు వచ్చి వినయంగా ఉండట్లేదు, అతను స్వేచ్ఛగా ఉన్నాడు. ఈ విధంగా అంతా ఏదీ లేదు. చాలామంది వినయంతో చాలా బాగా ఉన్నారు. ఇతనున్న వినయానికి గురువు ఆహా, శిష్యుడు మన మాట ప్రకారమే నడుచుకుంటున్నాడు అలా అని అనుకుంటున్నాడు, సమర్పించాడని. కాని ఈ శిష్యుడు లోలో నుంచి అలాగే ఏకాంతంగా ఉండిపోతున్నాడు, భేదాన్ని పెంచుకుంటున్నాడు. అతని ఉద్దేశం వరకు అతని భావనే ఇదేలాగానే ఉండిపోతుంది. ఏ విధంగా మనకు ఉన్నత స్థానాన్ని మనం ఏర్పరచుకోగలం, ఏ విధంగానైనా మనం ఏదైనా పొందాలి, డైవర్ట్ చేయాలి, అతన్ని మనకు కింద ఉంచుకోవాలి, ఆ విధంగా అంతా ఆయన తలుచుకుంటున్నాడు, మనసారా ఊహించుకుంటున్నాడు. ఈ విధంగా 2-3 విషయాలు కుదిరిపోతే చాలు, అతనికి వేరే ఏదీ అక్కర్లేదు. ఆ పైన అతను గురువుకు ముందే తన సొంత పని ప్రారంభిస్తాడు. ఆఖరిదాకా ఇది గురువుకి ఇదని తెలిసి రావడం లేదు. ఆహా, ఇది మన చేతికొచ్చింది. బయట ఒక రకంగా ఉండిపోతూ లోపల ఒక విధంగా ఉండిపోతున్నాడు. గురువు దగ్గరే తన కోతి చేష్టలు చూపిస్తున్నాడు. దారుణమైన స్థితికి వస్తుంది. అతను అలాగే కింద పడిపోతాడు. ఈ కపట గుణం ఉన్నవాళ్లు నిజంగా మోక్ష మార్గంలో ముందెళ్లడానికి దారే లేదు. అది తన గురువు దగ్గరే ఈ విధంగా నడుచుకునేవాళ్లు ఖచ్చితంగా ఏదీ సాధించలేరు. ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, గురువు దగ్గర సర్వమూ చెప్పి సమర్పించాల్సిన అవసరం ఏంటి, గురువు చెప్పేదే ఎప్పుడూ చెప్పుకుంటాడు. అతను ఎంత ప్యూర్ అనేది నాకు తెలుసు. నేను నా మనసులో పడేది మాత్రమే చేస్తాను, నా మనసుకు తోచేది మాత్రమే చేస్తానని చెబుతాడు. అంతే తప్ప గురువుకి ఏదీ తెలీదు, నేను చెప్తున్నట్టు వింటాడు అని అనుకుంటున్నాడు. ఈ విధంగా డబుల్ గేమ్ ఆడతారు. డబుల్ గేమ్ ఆడుతూనే ఇంకా ఉన్నారు. ఇది అవసరమే లేదు. స్ట్రెయిట్గా ఉండొచ్చు. నీకు నచ్చితే అది ఓకే అనుకో. మీరు అతని దగ్గర సమర్పణ చేసి, సర్వభావనతో సమర్పణ చేసి, దీనికి మధ్య ఏ ఒక ఘట్టమూ లేకుండా, తెర అనేది లేకుండా గురువుతో మనం సాధారణంగానే ఉండిపోవచ్చు. భేదం లేని విధంగా అతన్ని కట్టుబాట్లన్నీ ఉంటున్నాయి. ఎవరు గురువుగారి కట్టుదిట్టంలో ఉన్నారో వాళ్లకు స్వతంత్రం అనేది నిజంగా కలగదు. ఎవరు గురువుగారి ఆజ్ఞలను అనుమతిస్తారో వాళ్లకు స్వతంత్రం అనేది కుదిరిపోతుంది. ఆజ్ఞలను అనుమతించేవాళ్లు ఇవన్నీ ఆధ్యాత్మికంలో, మోక్ష మార్గంలో ఇది గమనించడమనేది అవసరం. ఎవరు ఆజ్ఞలను బ్రేక్ చేస్తారో వాళ్లకు ఈ స్వతంత్రం వచ్చేస్తుంది. శిష్యులది బాధ్యత అనేది ఇదే. అతనికొక మంచి అభివృద్ధి కావాలనుకుంటే గురువు ఎటువంటి వారని ఆ తర్వాత చూడాల్సిన అవసరమే లేదు. స్వతంత్రం అనేది ఉన్నా కూడా గురువుగారి ఆజ్ఞలను ఫాలో చేస్తుంటే అతనికి నిజంగా చక్కనైన అభివృద్ధే ఏర్పడే ఛాన్స్ ఉంది. అతను బాగా ఎదగలడు. కానీ గురువు మాత్రం అతని మార్గంలో వెళ్ళిపోకుండా
నార్మల్గానే అతను ఉండిపోతుంటే ఈ రకం గురువు కుదిరిపోయారంటే అది ప్యూర్ సద్గురువు కుదిరితే అతని కట్టడి, అలాగే అతని శిష్యులు ఖచ్చితంగా ఒకే చోట ఉంటున్నట్టు కొంచెం కూడా స్వతంత్రం అనేది లేకుండా ఉండిపోతే అప్పుడు ఇద్దరిలోనూ అభివృద్ధి పొందొచ్చనే ఒక తృప్తితో ఉండగలరు. అలాగే పరంపర ప్యూరిటీలో అప్పుడే వెళ్ళిపోతుంది. భగవాన్ మహావీరుడి పరిస్థితి ఇటువంటి ప్యూరిటీతోనే ఉండేది. అతనికి ఒక్కొక్క జన్మలోనూ ప్యూరైన సద్గురువే కుదిరారు. దాదాజీ ఎప్పుడూ అతనికి ఈ రకమైన ప్యూరిటీతో గురువు దొరికారని చెప్తారు. అతని దగ్గరకు వచ్చేవాళ్లు ప్యూరిటీతోనో, అతను ప్యూరిటీ అయిన దారిలో నడిచేవారుగాను, స్వతంత్రం అనేది లేకుండా ఉండేవారుగాను ఉన్నారు, కట్టడిలో ఉన్నారు. అప్పుడే మీరు ఈ మోక్ష మార్గం అందడానికి మీకు ప్రాప్తమనేది ఉంటుంది. ఒకసారి ఈ స్వతంత్రం అనేది మనలో దూరిపోయిందంటే ఒక నిమిషం కూడా పోకుండా ఈ శిష్యుణ్ణి ఒక ముగింపుకి తీసుకెళ్తుంది. అది జ్ఞానం, ధ్యానం అన్నింటినీ ఒక ముగింపుకి తెచ్చేస్తుంది. ఒకసారి ఒక స్వతంత్రం అనేటి మర్యాద అనగానే అది ఎగిరిపోతుంది కదా, ఆ ఒక స్వతంత్ర స్వేచ్ఛకు పోతున్నారు. వాళ్ళని తిరిగి తీసుకురావడం చాలా కష్టమైన విషయం. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. అతనిప్పుడు మర్యాద ఎదురు చూస్తాడు. మర్యాద అంటే మర్యాద ఎక్కడ చూసినా సరే అతని పేరు ఎందులోనైనా రావాలి. అందువల్లే గురువు వెనకాలే పోయి అతను సర్వము చేశాడు. గురువుకి పేరు వస్తే మనకు వస్తుంది, గురువుకి ప్రతిష్ఠ వస్తే అది మనకు వస్తుంది. అందుకోసమే సర్వస్వం తానుగా ముందుండి చేస్తుంటాడు. గురు మహాత్ముడు అంటాడు. అతని శిష్యునితో దీనికంతా తను తయారుగా లేనని కట్ అండ్ రైట్గా తను చెప్పేశాడు. మీరంతా ఎంతటి ఆజ్ఞలను నెరవేరుస్తున్నారు, స్వతంత్రం అనేది లేకుండా మీరు ఉంటున్నారు, దీనికే వాల్యూ ఉంది. ఈ విషయాన్ని శిష్యుడు తెలుసుకోకుండా పోతే అతను స్వతంత్రతనంగానే ఉంటున్నాడు. అతనికి ఆఖరిదాకా మర్యాదే అవసరమే లేదు. అతనికి ఆత్మ గురించి దిగుల్లేదు, మోక్షం గురించి ఖచ్చితంగా దిగులనేదే లేదు. ఇంకా చెప్పాలంటే గురువే తన పాటికి ఏదో చెప్తారు, మనకంటూ విడిగా ఏదైనా ఒకటి ఉండాలి, స్వతంత్రంగా ఉండాలని తను అనుకుంటాడు. ఈ రకంగా తలుచుకోబట్టి తానుగా గురువు నుంచి తప్పుకోబోయాడు. శిష్యుడితో గురువు వచ్చి ఏం చెప్పారని చెప్తే, నువ్వు ఎందుకని ఇలా డబ్బు డబ్బుని అలమటిస్తున్నావు? నువ్వు ఒక ఒంటరి వ్యక్తివే కదా, నీకు ఏది అక్కర్లేదే, నీ దగ్గర ఎన్నో కోట్ల రూపాయలున్నాయి. నువ్వు ఒకటి చెయ్యి, నీకెంత కావాలో అది మాత్రం ఉంచుకో, మిగతా డబ్బుని దానం, ధర్మం ఆ విధంగా ఖర్చు పెట్టు అని చెప్పారు. అవతల వాళ్ళకి ఖర్చు పెట్టు. అతనికి ఇది చెప్పింది నచ్చలేదు. అతను గురువుకి ముందు ఏమీ చెప్పలేదు. అతని ముఖం చాలా చిన్నదైపోయింది. అక్కడి నుంచి బయటకొచ్చి అందరి ఫ్రెండ్స్తోనూ చెప్పాడు, గురువు చెప్పేది తన పాటికి చెప్తూ ఉండని, నేనేమి పిచ్చోడ్నా? నేను ఈ విధంగా చేయాలని అతని ఎదురు చూస్తే నన్ను బిచ్చగాడిగా మార్చేస్తాడు. నేను ఆ రకమైన పిచ్చోణ్ణి కాదు. నేను ఎందుకోసం చేయాలి? కొన్ని రోజుల తర్వాత చచ్చేటప్పుడు అతను అదే దేన్ని కూడా తీసుకెళ్తాడు? ఏదీ లేదే. ఇంకా చెప్పాలంటే వీళ్లను సాధారణంగానే చెప్పాలి. గురువు శిష్యులతో తన పదవికి తీసుకురావడానికే ఇదంతా చెప్తున్నాడు. అతను తనకు డబ్బు ఇవ్వమని అడిగాడా? లేదే. ఎవరికి కావాలో వాళ్ళకే కదా ఇవ్వమన్నాడు. మంచి పద్ధతిలో ఈ డబ్బు ఖర్చు పెట్టమన్నాడు. ఇతరులకు ఇవ్వు, దాన ధర్మాలివ్వు, కానీ ఈ లోభంలో మాత్రం నువ్వు ఇరుక్కోవద్దు. అక్కర్లేదు, కావాలని కాదు, డబ్బు 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 ఈ విధంగానే ఉంచాను. ఈ లోభాన్ని వదలడానికున్న గురువు తన శిష్యునికి ఎన్ని మార్గాలన్నీ నేర్పించేశాడనేది తెలుసా? కాబట్టి శిష్యుడు మంచి విధంగా పాజిటివ్గా ఆలోచించాలి. అది పాటించడము తను నేర్చుకోవాలి. ఈ విధంగా ఒక శిష్యుడున్నాడు. అతనిప్పుడు మర్యాద తీరుగానే అలమటించేవాడు. అతనికి ఎవరైనా కొంచెం మర్యాద ఇచ్చారంటే వెంటనే అతను వాళ్ళని చాలా మర్యాదగా చూసుకుంటాడు. రోజంతా వాళ్లతోనే కూర్చుంటూ చాలా తీయగా మాట్లాడుతుంటాడు. అది మాత్రమే కాదు, వాళ్ళకి ఫోన్ చేసి అతను మాట్లాడతాడు. వాళ్ళని పిలవడము, తనతోటి పక్కన కూర్చోబెట్టుకోవడం, అలాగే గురువు దగ్గర నుంచి విడిగా ఉండడం, తన గుప్పిట్లోనే ఉంచుకునేది. గురువు దాకా పోనివ్వట్లేదు. ఈ విధంగా చేసే తన స్వతంత్రం అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ తర్వాత అతను గురువునే స్వీకరించేది లేదని చెప్పేశాడు.
గురువుగారి కట్టడిలో అతను ఉండిందే లేదే. ఇంకా చెప్పాలని చెప్తే గురువుతోనే అతను విరోధం చేసుకోవడం ప్రారంభించాడు. ఏ విషయం చెప్పినా సరే ఆర్గ్యూ. అతని మొహం మీద కొట్టినట్టు తాను మాట్లాడడం మొదలుపెట్టాడు. చాలా ఒక తప్పైన విషయం కదా. ఇతనెందుకు ఈ విధంగా అంతా చెయ్యాలి? అతనికేం ఫలం ఉంది? అతనికి ఏ ఒక నష్టము లేదే. అతని లెవెల్లో అవుతుంది. దీనివల్ల కోపం, మర్యాద, లోభం అన్నీ ఎక్కువైపోతాయి. ఒకసారి మీ మనసులో స్వతంత్రం అనేది వచ్చిందని చెప్తే వెంటనే మీకు మిగతా గుణాలు అధికమైపోతాయి. సర్వము మీ తల మీదకొచ్చి ఆడుతుంటాయి. ఈ స్వతంత్ర గుణం అందరిలోనూ ఉంది. అందువల్లే ఆఖరిదాకా మెలకుతోనే ఉండాలనేది. ఇది ఎన్నడూ విరగకూడదు. మన సద్గురువు లేక మన జ్ఞాని ఎవరి దగ్గర మనల్ని సమర్పణ అనేది చేసుకుంటామో వాళ్ళ దగ్గర మనం దీన్ని ఎదురు చూడొచ్చు. కానీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గేమ్స్ అంటే గురువు మీకు తెలిసుండొచ్చు, గురువుగా ఉండడం కొంచెం కూడా లాభం లేదని అనుకుంటారు. అలా ఉన్నా కూడా అతనికి ద్రోహం మాత్రం మీరు చెయ్యకండి. అతని మీద మీరు ఎప్పుడూ కోప్పడకూడదు. అందుకోసం నమస్కారం చేసి పరిహారం చేసి సైలెంట్గా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ అతని గురించి మీరు తప్పుగా మాత్రం మాట్లాడొద్దు. ఏదైనా సరే ఆలోచించండి, తెలుసుకోండి. ఏ ఒక దిగులు లేకుండా మెలకువగా ఉండండి. లేదంటే మీకు చాలా పెద్ద తప్పుగా తెలుస్తుంది. ఆఖరిదాకా ఈ మెలకువతో ఉండడం అవసరం. స్వతంత్రతనం వల్ల ఒక భేదమెరుగని కోపం అనేది రాకుండా పోతుంది కదా. ఇందువల్ల పెద్ద వలలో పడిపోయారని కూడా చెప్పొచ్చు. జీవితాంతము మీరు ఎక్కువ దూరం మెయింటైన్ చేయలేరు. దీని గురించంతా అతనికి ఆ తర్వాతే తెలిసొచ్చింది. అదే స్వతంత్రతనం వల్ల నేను కింద పడిపోతున్నాను. అందువల్ల అతని దగ్గరికి పోయి అతను క్షమాపణ అడిగాడు. గురువుగారు ఎలాగైనా నన్ను ఇందులోంచి బయటపడేయాలని చెప్పాడు. దీనికి మూల కారణం నా మర్యాద కోసమే ఈ రకంగా చేశాను. అందువల్ల మీరు నన్ను కరుణించాలి. గురువుగారి పాదాల మీద తన తల నుంచి అతను కన్నీరు మున్నీరుగా వేదన చెంది పరిహారం చేసి ప్రతిరోజు అర్ధగంట సేపు కూర్చుని గురువు దగ్గర క్షమించేయమని క్షమాపణ అడిగి మీరు ఇందులోంచి నిజంగా బయటపడిపోవచ్చు. కానీ దాని రీపేమెంట్ అనేది చాలా చాలా పెద్ద తరహాలోనే ఉండిపోతుంది. మన సాధనలన్నీ చేసి ప్రాప్తం పొందేశామంటే అక్కడ నుంచి దభీమని కింద పడి అధపాతాళానికి వచ్చేసాం. పాతాళానికి మనం వచ్చేసాం. ఆ తర్వాత పడిన స్థలంలోంచి పైకి రావడానికి చాలా చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఏం చేసేది? ఒకసారి జరిగిన విషయం అనేది జరిగిపోయింది. అందుకు తగ్గ వైద్యం చేసుకోవచ్చు. మనిషి ఒకసారి పడిపోయాడంటే అతను మళ్లీ పైకి రాలేకపోతాడా ఏంటి? గురువు దగ్గరికి వెళ్లి అతని కాళ్ల మీద పడిపోతే గురువు అతన్ని పైకి తీసుకురావడానికి దారిని నిజంగా నేర్పిస్తాడు. ఇంకా చెప్పాలంటే చెయ్యి పట్టుకుని కూడా పైకి తీసుకెళ్లిపోతాడు. కాని దీనికి మనసారా బాధపడిపోవడం ఖచ్చితంగా అవసరం. ఈ బాధపడేది మాత్రం లేదని చెప్తే ఆ తర్వాత అతను తిరిగి రావడానికి వచ్చే ఛాన్సే లేదు. ఉదయాన బాధపడి సాయంత్రం గురువు పాపం విశాలమైన హృదయం ఉన్నవారిగా ఉంటున్నారు. అతను మహాత్ములవుతారు, కరుణామయుడిగా ఉన్నారు. అతను తన శిష్యుణ్ణి చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అతను తన శిష్యుణ్ణి కిందికి వదిలేయడం లేదు. అతన్ని ఎలా అయినా ఏ రకంగానైనా కాపాడుతున్నాడు. భగవాన్ మహావీరులు గౌతమునికి అన్ని సుఖాలు ఇచ్చేశారు. కాని అతనికి ముందు అతన్ని విరోధం చేసుకున్న ఘోషలకు అతని ఆఖరి క్షణం వరకు కొంచెం కూడా నెగటివ్గా అది చేయనివ్వలేదు. అతనికి రక్షణ ఇచ్చారు, ప్రార్థన చేశారు. అతను పడకూడదు, మంచితనంగా కావాలి అనుకున్నారు. కానీ గౌతముడు గురించి అతనికి ఒక కొత్త భావన ఏర్పడుతుండేది. ఎందుకంటే గౌతములు తనను అంతగా సమర్పణ చేసుకుంటూ ఉంటారు. కానీ మనసంతా అతనికి భగవంతుడు నిండిపోయాడు. అందువల్ల కైవల్య జ్ఞానం అనేది అడ్డుపడడం అతనికి ఆరంభించింది. అందువల్ల భగవాన్ కృపతో అతనికని ఒక దారిని చూపించాడు. అతనికి కైవల్య జ్ఞానం అందడం కోసం సర్వ మార్గాల్ని చూపించారు. గురువు బాగా చూసుకునేవారే తన శిష్యులందరి కోసం. ఒక శిష్యుడున్నాడు. తన గురువు దగ్గర అన్ని విద్యల్ని అతను బాగా నేర్చుకున్నాడు, సర్వజ్ఞానాల్ని తీసుకున్నాడు. అతని కాళ్ల దగ్గరే అతను ఉండిపోయేవాడు. ఆ తర్వాత గురువు దగ్గర ఏం చెప్పారని చెప్తే, నన్ను ఆజ్ఞాపించండి, నేను
కొంతమందికి ఉపదేశించడం మొదలెడతానని అప్పుడు గురువుగారు అన్నారు, ఇది చాలా ఒక పెద్ద బాధ్యత అబ్బాయి. ఇది చాలా విశేషమైన ఒక విషయం. నేను ఉపదేశం చేస్తానని చెప్పి అది మాత్రం అతనికి చేస్తూ ఉన్నాడు. ఇక నీకు ఇంకా అర్హత రాలేదు. నువ్వు కింద పడిపోకూడదు. ఒకవేళ మీకు ఈ మర్యాద కావాలనుకుంటే ఆ తర్వాత ఈ జ్ఞానం మీ నుంచి నిజంగా వెళ్ళిపోతుంది అనేసి చెప్పారు. మిమ్మల్ని జ్ఞానంలోనూ అది ఉండనివ్వదు. అది మాత్రం కాదు, మిమ్మల్ని నిజంగా అది మోక్షానికి పోలేని విధంగా అది చేస్తుందని అన్నారు. వెంటనే అతను, లేదు లేదు, నేను మీతోనే ఉంటున్నాను, నేను చాలా మెలకుగానే ఉన్నాను, అందువల్ల ఇందులో అంతా పడిపోలేను, మీ కాళ్ల దగ్గరే ఉంటున్నాను, మీ కట్టడిలోనే నేను నడుస్తున్నాను. వెంటనే గురువుగారు అన్నారు, సరేనయ్యా, నేను నిన్ను ఆజ్ఞాపిస్తాను ప్రజలకు ఉపదేశించడానికి. కాని ఒక విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎన్నడూ నాకు ఈ విధంగా అనిపిస్తుందో అంటే నువ్వు కింద పడతావని తోస్తుందో మర్యాదగానో లేక స్వతంత్రతనంలో వెళ్లారని చెప్తే ఎన్నడూ నాకు అనిపిస్తుందో ఆనాడు నేను మిమ్మల్ని పిలిచి చెప్తాను, వీటన్నిటినీ మూట కట్టి పడేయి, మూలన పోయి కూర్చో. వెంటనే ఆత్మశ్రేయస్సు మాత్రం నువ్వు చూసుకో. ఇతరులకు మంచి చేస్తానని చెప్పి ఏది చేయొద్దు. ఈ రకంగా నేను చెప్తాను. ఆనాడు మీరివన్నీ స్టాప్ చేసేయాలి అలా అని చెప్పారు. వెంటనే శిష్యుడు మీరు చెప్పినట్టే నిజంగా చేస్తానని చెప్పేశాడు. మీరు ఏం చెప్తారో అదే నేను చేస్తాను. ఆ తర్వాత అతను చెప్పినట్టుగా అతను చేస్తుండేవాడు. కొంచెం కొంచెంగా ఎవరైతే గురువుని పోయి చూస్తుంటారో వాళ్ళందరూ శిష్యుడు ఉపదేశం చేయసాగించాడని వినేసి చాలామంది శిష్యుడిని కలిసి చూడడం మొదలెట్టారు. గురువుగారి ఆజ్ఞ ఏమిటంటే శిష్యుడి మాట విననందువల్ల తనకు ఏ ఆక్షేపణ లేదని ఆయన చెప్పారు. ఇందులో ఏ పొరపాట్లు లేవు, ఏ ఒక దుర్మార్గమూ లేదు, ఇందులో ఎక్కడా మీరు కింద పడ్డానికి ఛాన్స్ లేదు. అతను ఈ విధంగా చెప్పడం వల్ల అందరూ శిష్యుణ్ణి వచ్చి చూడడం మొదలెట్టారు. ఇతను కొంచెం కొంచెంగా అక్కడికి వచ్చిన భక్తులందరితోనూ ఒక మాయను సృష్టించడం మొదలెట్టాడు. నేనేమంటానో అదే నిజం, అది తప్ప గురువు చెప్పేవన్నీ తప్పు, గురువు చెప్పినవన్నీ తప్పు అని అంటాడు. లోకంలో నేను ఒకణ్ణే నిజమైన వాణ్ణి ఈ విధంగా వచ్చే ప్రజల దగ్గర చెప్పాడు. అంతే తప్ప పవర్ఫుల్గా ఉన్నవాళ్లు, కొంచెం తెలివితేటలతో ఉన్నవాళ్లు గురువు శిష్యులు. ఈ శిష్యుడేమో తప్పుడు దారుల్లో వెళుతున్నాడు, అందువల్ల అక్కడికెళ్తే మనం దొరికిపోతాం. ఈ మర్యాద అనేది ఏంటి? మర్యాద తప్ప పూజ్య పదవిని ఎలాగైనా చేరుకోవాలనే భావన. అతనే ఒక పూజ్య పదవిని చేరుకున్నట్టు ఒక ఫీలింగ్. ఈ విధమైన భావన చాలా తప్పే తెలుసా. ఇది చాలా ఒక చెడ్డ పనిగానే ఉంటుంది. ఈ రకంగా చేయడం ఒక రకంగా ఏంటంటే మనకిది తెలియకుండానే పోతుంది. ఇది మనల్ని అంతం చేస్తోందని తెలీదు. నా మోక్షాన్ని ఇది నిజంగా ఆపి పారేస్తుంది. కాబట్టి ఇది దాగి ఉన్న ఒకటి, సూక్ష్మతనంతో ఉన్న ఒక విషయంగానే మీకు ఉంటుంది. ఇందులోంచి ఏ ఒక రకంగానూ మీరు నిజంగా విడిపోవడం అనేది కుదరని ఒక కార్యం. మనకిది తెలియనే తెలీదు. ఇదే చీకట్లో జరిగే తప్పని చెప్తాం. నాకన్నీ తెలుసు, నా లోపల ఏదో ఒకటొచ్చింది, నాకు సామర్థ్యం వచ్చింది, ఇప్పుడు నాకంటూ ఒక స్థానం వచ్చేసింది, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, నా కాళ్ల దగ్గర పడుతున్నారు, పడిపోతున్నారు. ఎప్పుడు అతనికి భావన వస్తుందో అప్పుడే అతను స్వతంత్రతనమనే దుర్గణాల్లో ఇరుక్కుపోయాడని తెలిసిపోవడం మొదలవుతుంది. తప్ప ఒకసారి ఇది ఆరంభమైపోతే ఆ తర్వాత దీనికి అంతమనేదే లేదు. అలాగే కింద పడిపోయే ఛాన్స్ చాలా చాలా పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు పైకి రావడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఆ శిష్యుడు తన మనసారా అయ్యో మనం తప్పు చేశాం అలా అని రియలైజ్ అవడం మొదలెట్టాడంటే తన గురువు దగ్గరికే వెళ్లి మనసారా బాధపడి అతని కాళ్ల దగ్గర పడిపోయి నన్ను మన్నించండి క్షమాపణ అడిగితే అతను చెప్పే దారిలో నడుచుకుంటే ఒకవేళ గురువు వల్లే పైకి రావచ్చు. గురువు దగ్గర మళ్లీ పోయి అన్నీ సమర్పించాలి. ఈ రకమైన శిష్యులు ఉన్నారు, ఈ విధంగా అనుభవం సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇందులో శిష్యులు పడిపోతారు, అవతల వాళ్లను అతను పడగొట్టేస్తారు. ఈవేళ ఏదైనా ఒక శిష్యుడు విడిగా పోయి కూర్చుండిపోతే, చిన్నగా ఒక చోట కూర్చుండిపోతే కూడా అతనికి ఒకరు ఇద్దరు లేదా నలుగురు మనుషులు ఉండే కదా తీరతారు. ఇంత పెద్ద లోకం, ఇన్ని రకాలున్న విషయాలు,
రకరకాలైన లెవెల్లో ఉన్న రకరకాలైన ప్రజలు. ఆ సమయంలో ఒక గురువు ఉంటే వాళ్లకు తగిన రీతిలో నిజంగా ఒక గురువు నిజంగా దొరుకుతాడు. 2, 3 కాదు, 1 దొరికినా కూడా గురువుగారి ఒంటరి ఆజ్ఞ అనేది ప్రారంభమైపోతుంది. ఇదే ఒకసారి ఆరంభమైతే ఆ తర్వాత అది పెరుగుతూనే ఉంటుంది తప్ప అది నిజంగా నిలబడ్డం లేదు. కాని గురువు అతని కింద కంటే కింద వెళ్ళిపోతున్నాడు. అతని మనసులో ఏమవుతుందంటే, అయ్యో ఎంతమంది నాకు శిష్యులుగా ఉన్నారు, ఎంతమంది ప్రజల మనసులో నేను స్థలం సంపాదించాను. అక్కడే అతని పతనం ప్రారంభమవుతుంది. ఈ మర్యాద అనేది అతనికి దెబ్బతీస్తుంది. చాలా గొప్ప బాధ్యతని కూడా అది చెప్పొచ్చు. మోక్ష మార్గంలో ఇందులోంచి అతీతంగా ఉండడం అనేది చాలా అవసరమైంది. మెలకువగల గురువర్యులై ఉంటే అతను ఎప్పుడూ గురువనే ఆలోచనతోనే ఉండిపోతాడు. అతను ఈ గురువనే భావన తప్ప వేరే ఏదీ లేకుండానే ఉపదేశం ఇచ్చేస్తున్నాడు. భగవాన్ మహావీరుడు ఎంతటి మహానుభావులు! అతను గర్భంలో ఉన్నప్పుడే అతనికి 3 జ్ఞానాలుండేవి. సుఖజ్ఞానం, మధ్య జ్ఞానం, అతీత జ్ఞానం. ఇదే అతనికి గర్భంలోనే ఉండేది. ఇవన్నీ పోయిన జన్మ నుంచి తీసుకొచ్చినవి. ఇది ఒక స్పెషల్ రకమైన ఆత్మదృష్టనే చెప్పాలి. పోయిన జన్మ నుంచి ఇతనికి ఉండేది. అప్పటికీ అతను పుణ్యాత్ములు భగవానుడై విరాజిల్లేవాడు. ఈ రకమైన క్వాలిఫికేషన్ అతనికి ఉండేది. అలా ఉన్న అతని వయస్సు 30 ఉంటున్నప్పుడే అతను దీక్ష తీసుకున్నాడు. దీక్ష తీసుకున్న తర్వాత అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళిన తర్వాత చాలామంది అతని వెనకాల వెళ్లారు. మాకు ఉపదేశం చేయండి, మమ్మల్ని శిష్యులుగా స్వీకరించండి, మాకు ఉపదేశం చేయండి అని అడిగారు. కానీ భగవాన్ ఎవర్నీ శిష్యులుగా తీసుకోలేదు. లేదు, ఒక మాట కూడా ఉపదేశించలేదు. ఎప్పుడు నాకే పరిపూర్ణమైన జ్ఞానం రాలేదో, నా దగ్గర్నుంచి కోపం, మర్యాద, మోహం, లోభం ఇవన్నీ ఎప్పుడు నన్ను వదిలిపోలేదో, నా వల్ల భగవంతుడి స్థానాన్ని పొందడమే కుదరలేదే. అలా ఉన్నప్పుడు నేను ఎలా ఇతరులకు ఉపదేశం చేయగలనని అన్నారు. ఈ విధంగా అతని మనస్సులో మెలకు అనేది సంపాదించారు. దీన్నే ఆయన చెప్పడమూ జరిగింది. 12 సంవత్సరాల దాకా ఆయన లోపలున్న సర్వ సద్గురువుల్ని నశించుటకే ఖర్చు పెట్టారు. సర్వ సద్గురువులు నాశనమైపోయారు. అప్పుడే అతన్ని భగవంతుడని అన్నారు. తీర్థంకరులు అయ్యారు. ఆ తర్వాత సర్వ ప్రజలకు మంచినే బోధించారు. అతని నోటి నుంచి ఒక వార్త విని ప్రజల కష్టాలన్నిటికీ ఒక మంచి కాలమనేది రావడం మొదలైంది. చాలామందికి దర్శనం వల్లనే ఆ జ్ఞానమనేది వచ్చింది. అలాగే మోక్షము ప్రాప్తమైంది. ఈ రకమైన మహానుభావులు ఉండేవారు. వాళ్ళు ఎంత మెలకువగా ఉండేవారు! వీళ్ళు ఒకసారైనా మనల్ని చూస్తే ఈ గురు పదవి నుంచి కింద పడే ఛాన్స్ లేకుండా ఉంటుంది కదా. కానీ ఈ ఆశ అనేది చాలా దారుణమైన ఒక విషయం. ఇది మనల్ని ఏ పక్కకి తీసుకెళ్తుందనేదే తెలీదు. ఇది ఉంటే మనం ముందడుగే వేయలేం. వాళ్ళు పడుతున్నారు, శిష్యుల్ని పడగొడుతున్నారు. అది మాత్రమే కాదు, నరకానికే వాళ్ళు అధికారులైపోతున్నారు. చెప్తారు, ఒక మానవుడికి లౌకికంలో ఉండి అవస్థపడ్డం కంటే అతన్ని మోక్షానికి పంపే నోటి మాటలుగా చెప్పి మోక్ష మార్గంలోనే తీసుకెళ్ళాలి. అతను తీర్థంకరులైతే నిజంగా దీనికి విరోధంగానో లేక మోక్ష మార్గానికి పోయే వాళ్లకి తప్ప మార్గదర్శిగానో, ఇతను ఒకవేళ లౌకికంలోనే ఉండిపోతే ఆ బాధ్యత గురువుగారిదే. అతను నరకానికి వెళ్లాల్సి వస్తుంది. దీని తాలూకు వివరాలు జైన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఇదే చాలా ముఖ్యమైన ఒక విషయం. ఎప్పుడూ మెలకువలోనే ఉండిపోతూ ఉండాలి. ఇదే గురువుగారి ధర్మమై ఉంటుంది. అలాగే శిష్యుని ధర్మము అక్కడే ఉంటుంది. జై సచ్చిదానంద.